ఈ వరంగల్ జిల్లాని రెండుగా అంటే వరంగల్ హన్మకొండగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఒకటిగా చేయాలి అన్నది ఒక డిమాండ్ చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నది. మొన్న కూడా ఈ వెంకటనారాయణ గారు వీళ్ళందరూ ఈ మేధావులందరూ కలిసి ఒక సమావేశాన్ని కూడా మొన్న ఏర్పాటు చేసినట్టున్నారు. ఇందులో ఒక కథనం కూడా వచ్చింది. వరంగల్ హన్మకొండ రెండు జిల్లాలు ఎందుకు? సో మీరు ఒకవేళ వరంగల్ జిల్లా వాళ్ళు అయితే అసలు రెండుగా ఉండాలన్నా ఒకటిగా ఉండాలన్నా ఒకసారి కమెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ట్రై సిటీస్ అంటున్నారు కదా, కాజీపేట్, హన్మకొండ, వరంగల్. సో ఈ కాజీపేట్ పక్కన పెడితే వరంగల్ హన్మకొండని కలిపి ఉంచాలి అని చెప్తున్నారు. వరంగల్ హన్మకొండ రెండు జిల్లాలు ఎందుకు? ఒకే నగరాన్ని రెండు జిల్లాలుగా విభజించడం ఏంటి అంటే ఇది కూడా అందులోకే వస్తుంది. మూడోది కూడా ఒకే నగరాన్ని రెండు జిల్లాలుగా విభజించడం ఏంటి? వీటి ఏర్పాటుతో ప్రజలకు పెరిగిన కష్టాలు. హనుమకొండను కలిపి వరంగల్ జిల్లాగా కొనసాగించాలి. అశాస్త్రీయ జిల్లాల విభజనపై ప్రొఫెసర్లు మేధావులు నిరసన. జిల్లాల ఏకీకరణ పైన మరోసారి ఉద్యమానికి శ్రీకారం. ఇగో ఇది హనుమకొండ జిల్లా, ఇది వరంగల్ జిల్లా. ఈ మొత్తం ప్రాంతాన్ని ఒకే దాని కింద చూడాలి అన్నది వినిపిస్తున్న డిమాండ్. ఎక్కడి నుంచి ఇక్కడ రాయపర్తి, నెక్కొండ, ఖానాపూర్, చెన్నారావుపేట, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగం ఇవన్నీ దగ్గర ఉన్న ప్రాంతాలే. నల్లబెల్లి మండల్, కమలాపూర్, ఎల్కతుర్తి ఇది మొత్తాన్ని ఒక జిల్లా కిందనే పెట్టాలన్నది డిమాండ్. వరంగల్ జిల్లా కలెక్టరేట్తో పాటు ఇతర కీలక కార్యాలయాలన్నీ హన్మకొండలో ఉన్నాయి. వరంగల్ జిల్లా వాసులు కలెక్టర్ను కలుసుకోవాలంటే హన్మకొండకు రావాల్సిందే. వరంగల్ హన్మకొండ జిల్లా కార్యాలయాలు కూడా పక్కపక్కనే ఉన్నాయి. మరి వరంగల్ హన్మకొండ రెండు జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు ఒరిగిందేంటి? ఆ రెండు జిల్లాల ప్రజల్లో ఇప్పుడు ఇదే ప్రశ్న. అందుకే చరిత్రాత్మక వరంగల్ నగరాన్ని రెండు ముక్కలు చేసి వరంగల్ హన్మకొండ జిల్లాలుగా చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ రెండు జిల్లాలను మళ్లీ కలపాలి అనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ దిశగా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు, విద్యావంతులు, వివిధ పార్టీల నేతలు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ నేతలు తమ పదవులు, వ్యాపారాల కోసం ఎంతో ఘన చరిత్ర ఉన్న వరంగల్ నగరాన్ని రెండుగా విభజించి అభివృద్ధి జరగకుండా కుట్ర చేశారని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యమ వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో సదస్సులు, చర్చా వేదికలు జరుగుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల విభజన పైన న్యాయ నిపుణులతో కమిటీ వేస్తామని, శాస్త్రీయబద్ధంగా జిల్లాల ఏర్పాటు ఉంటుందని కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. 2 ఏళ్లయింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం విభజించిన కొత్త జిల్లాలతోనే పాలన కొనసాగుతోంది అని తప్పుపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లాలో హన్మకొండ జిల్లాను విలీనం చేయాలన్న ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. 6 ముక్కలైందట వరంగల్ జిల్లా. చిన్న జిల్లాలతోనే సుపరిపాలన సుగమమవుతుందంటూ జిల్లాల పునర్విభజనకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016 అక్టోబర్ 11వ తేదీన ఉమ్మడి 10 జిల్లాలను 31 జిల్లాలుగా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. చరిత్రాత్మక వరంగల్ జిల్లాను వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలుగా విభజించింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 19వ తేదీన భూపాలపల్లి జిల్లాలో 9 మండలాలతో రెవెన్యూ డివిజన్లుగా ఉన్న ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసింది. ఫలితంగా వరంగల్ జిల్లా 6 ముక్కలైంది. అనంతరం వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలను 2021 ఆగస్టు 12వ తేదీన వరంగల్, హన్మకొండ జిల్లాలుగా ఏర్పాటు చేసింది. వరంగల్ నగరాన్ని రెండుగా చీల్చి 2 జిల్లాలకు హెడ్ క్వార్టర్ చేసింది. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేయడంపై అప్పట్లోనే చరిత్రకారులు, తెలంగాణ ఉద్యమకారుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ప్రధానంగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల విభజన పైన ప్రజల్లో నిరసన వ్యక్తమైంది. సరే, ఇప్పుడు ములుగు కానీ లేకపోతే ఇంకా ఈ భూపాలపల్లి కానీ ఈ ప్రాంతాలను కానీ ఈ పక్కన పెడితే ఖచ్చితంగా వాటిని జిల్లాల కింద చేస్తే కొంత పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందన్న ఆలోచన మంచిదే కావచ్చు. సరే, ఇప్పుడు గవర్నమెంట్స్ ఎంత బడ్జెట్ రిలీజ్ చేస్తున్నాయి, ఆ జిల్లాల కోసం ఏం పని చేస్తున్నాయి పక్కన పెట్టినా అది కొంత దూరంగా ఉన్న ప్రాంతాలు అయితే ఓకే, కానీ మరీ దగ్గరగా రూరల్ అర్బన్ ఉన్నటువంటి ప్రాంతాలను కూడా డివైడ్ చేసి 2 జిల్లాలు చేయడం ఏంటి అన్నది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. ఇక ప్రధానంగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ ఈ జిల్లాల విభజన పైన ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. వరంగల్ రూరల్ జిల్లాకు కనీసం పరిపాలన సాగించేందుకు హెడ్ క్వార్టర్ కూడా లేకుండా పోయింది. పాలనాపరమైన కార్యక్రమాలన్నింటినీ ప్రజలు హన్మకొండకు రావాల్సి వస్తోంది. గత ప్రభుత్వ నిర్వాకంతోనే చరిత్రాత్మక ఏకశిలా నగరం 2 ముక్కలైంది. పైగా జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అన్ని శాఖల అధికారులు ఇద్దరిద్దరు ఉండడంతో వారికి చెల్లించే వేతనాలు, సదుపాయాలు, ఇతరత్ర ఖర్చులన్నీ ప్రభుత్వానికి అదనపు భారంగా మారాయి. ఇట్లా పెద్ద ఎత్తున దీని మీద చర్చ నడుస్తున్నది. దీని మీద కేయూ ప్రొఫెసర్ కూరపాటి నారాయణ గారు, వెంకటనారాయణ గారు కూడా ముఖ్యమంత్రిని త్వరలోనే కలిసి ఈ అంశాన్ని ఆయన ముందు పెడతామని చెప్తా ఉన్నారు. మొన్న కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటిది ఒకటి పెట్టడం జరిగింది.
హా. ఒకే జిల్లాగా ఉండాలి మహేందర్ రెడ్డి. రియల్ ఎస్టేట్ మాఫియా డిమాండ్ అట. ఏది? 2 జిల్లాలు అన్నది. 2 డిస్ట్రిక్ట్స్ ఆర్ బెటర్ ఫర్ పబ్లిక్ ఫర్ ఈజీ యాక్సెస్ అట. ఎవరు అంటున్నారు? కుమార్. 2 జిల్లాలు ఉండాలంటున్నారు. 1 డిస్ట్రిక్ట్ ఈజ్ ఎనఫ్. హన్మకొండ జిల్లా రద్దు చేసి తొర్రూరు జిల్లా ఏర్పాటు చేయాలన్నట. 1 వరంగల్ ఈజ్ ఎనఫ్. తప్పుడు రాతలవి, ప్రభుత్వ జీతాలు అనేది. వరంగల్ ఒకటే ఉండాలి. పరిపాలనా సౌలభ్యం కోసం విడదీయాల్సిందే బెటర్. This discussion should done at early stage, not after declaration. 2 collectorates are built up, but my opinion is only 1 district is enough అట. వరంగల్ హన్మకొండ జిల్లాలను ఒకే జిల్లాగా ఓరుగల్లు జిల్లా చేయాలన్నట. Because new airport is coming to Warangal, real estate mafia. Hanmakonda and Warangal both should unite as 1 district. అది కాంగ్రెస్ డిమాండ్. 2 డిస్ట్రిక్ట్స్ బెటర్ ఫర్ డెవలప్మెంట్ అట. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నప్పుడు ఆఫ్టర్ హైదరాబాద్ వరంగల్ పెద్ద సిటీని అండ్ డెవలప్మెంట్ స్టాప్ చేశారు. 1గా ఉండాలి. చలో, ఎన్ని జిల్లాలు చేస్తే ఏంది డెవలప్మెంట్ లేనప్పుడు? అసలు చిత్తశుద్ధి ఉండాలా. మనం జిల్లాలు డివైడ్ చేసుకుంటేనే సరిపోదు కదా. దాంట్లో ఏమైనా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామా? ప్రజలకు ఏమైనా ఉపయోగం జరుగుతుందా? బడ్జెట్ ఎంత రిలీజ్ చేస్తున్నాము? గ్రామాల పరిస్థితి ఏంది? అర్బన్ ఏరియాల పరిస్థితి ఏంది? ఇవన్నీ ఆలోచన ఉంటే అద్భుతంగా చేసుకోవచ్చు.